ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు ఉత్తరద్వార దర్శనంతో పాటు ఈరోజు మూల విరాట్కు స్వర్ణ ఆభరణాల అలంకరణ మాత్రం భక్తులకు బొనంజగా చెప్పుకోవచ్చు. ఈ స్వామివారిని దర్శించుకుని ఇదే పర్వదినాన ఆ స్వర్ణాభరణ అలంకరణ మాత్రం భక్తుల కోసం 2 రోజుల పాటు అందుబాటులో ఉంచుతున్నారు. ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం తాలూకు విశిష్టత ఏంటి, అదేవిధంగా స్వామివారికి బంగారు ఆభరణాలు ఎట్టకేలకు అలంకరించినటువంటి ఆ ఏర్పాట్ల విషయంలో ఆ స్వామివారికి ఏ విధంగా ఆభరణాలు దోహదపడుతున్న విషయం ప్రధాన అర్చకులైనటువంటి శంకరశర్మ గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ముక్కో ఏకాదశి భక్తులు తాకిడి ఉంది. అదేవిధంగా స్వామివారికి బంగారు ఆభరణాల అలంకరణ మాత్రం చూసి తన్మయం చెందుతున్నారు భక్తులు. ఈరోజు విశిష్టత. ఓం నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామివారికి బంగారు ఆభరణాలు ప్రతి సంవత్సరం కూడా మనం అలంకరిస్తున్నాం. అట్లాగే కిందటిసారి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కూడా అలంకరించి స్వామివారి తెప్పోత్సవం చేసినారు. అట్లాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శనం అన్నది ప్రాచీనంగా వస్తున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి ఉత్తర ద్వారంగా ఉండి ఉషాపద్మిని ఛాయాసమిత సూర్యనారాయణ స్వామివారిని ఒక అశ్వవాహనం మీద పెద్ద అశ్వవాహనం మీద ఊరేగింపుగా చేసి మాడవీధుల్లో, అట్లాగే ఈ అనివేటి మండపంలో తీసుకొచ్చి స్వామివారి ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అట్లాగే ఈ ఉత్తర ద్వారం గుండా అక్కడికి వచ్చిన ఆ ఉత్సవమూర్తులకి స్వామివారి ముక్కోటి ఏకాదశి వ్రతం కూడా అక్కడ స్వామివారు అర్చక స్వాములు అంతగా చేసినారు. అట్లాగే ఈ స్వామివారికి నిత్యం కూడా మనం ఉషాపద్మిని ఛాయాసమిత సూర్యనారాయణ స్వామివారికి కూడా అక్కడ ఉత్సవమూర్తులు కూడా బంగారు అలంకారం, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాల ఆభరణాలు కూడా ఉన్నాయి. అట్లాగే మూర్తికి కూడా ఈ దరిమిల 2-3 సంవత్సరాల కింద మకర తోరణం పెద్దగా చేయించి 1,70,00,000 అయింది. అది కూడా స్వామివారిని అలంకరణ చేసినారు. అట్లాగే కొన్ని ఆభరణాలను కూడా, ముఖ్యమైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి అలంకారం చేశారు. ఇవన్నీ కూడా దండలన్నీ వేయకుండా ఒక స్వామి బంగారు ఆభరణాలు చూస్తే అది చక్కగా ఆ మూల విరాట్ కనబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా మాలలు లేకుండా స్వామివారికి ఆ దర్శన భాగ్యం అందరికీ కలిగించాలనే ఉద్దేశంతో మా కార్యనిర్వాహక వర్గం అంతా కూడా వారు ఏర్పాటు చేశారు. అలాగే ముక్కోటి ఏకాదశి అనేసరికల్లా, వైకుంఠ ఏకాదశి కల్లా భక్తులందరూ కూడా ఆ వైష్ణవ దేవాలయాలు, అట్లాగే శైవ దేవాలయాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇది మన శ్రీకాకుళం ఉన్న ఆ సూర్యనారాయణ స్వామి దేవాలయం అత్యంత వైభవమైనది, త్రిముత్యాత్మకమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ సూర్యనారాయణ స్వామి వారిని విష్ణుమూర్తి అవతారం, బ్రహ్మ అవతారం, అట్లాగే ఈశ్వర అవతారం, మూడు కాలాల్లో ముగ్గురు 3 అవతారాలుగా ఉద్భవించిన సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యక్ష భగవానుడు ఆదినారాయణుడికి మనం విశేషంగా ఈరోజు దర్శనం చేసుకొని ఆయురారోగ్య భాగ్యాతలు కాపాడుకొని, అట్లాగే ఈ స్వామివారి ఈ దర్శనం ఉదయం నుంచి కూడా సాయంకాలం 8 గంటల వరకు ఉంటుంది. అట్లాగే మర్నాడు ఆదివారం పడింది కాబట్టి ఆదివారం కూడా ఈ స్వర్ణాలంకార సేవ భక్తులందరూ కూడా తనివితీరా చూసి స్వామివారిని నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకొని తరించాలని కోరుతున్నాం. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి ఇలా ఆభరణాలన్నీ కూడా అలంకరించడం జరిగింది. ఇటువంటి ఆభరణాలు అలంకరించిన స్వామివారిని చూసేందుకు భక్తులు తప్పించిపోతుంటారు. ప్రతి ఏడాది కూడా భద్రత దృష్ట్యా రథసప్తం పర్వదినాన నిజరూప దర్శనంతో పాటు అలంకరణ సేవ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు స్వర్ణాభరణాలను అలంకరించి 2 రోజుల పాటు, ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి భక్తులు తాకిడి ఉంటుంది. అదేవిధంగా రేపు స్వామివారికి ఇష్టమైనట్టు ఆదివారం కావడంతో రేపు కూడా ఈ స్వర్ణాభరణాలు అలంకరించినటువంటి ఆ స్వామివారిని మాత్రం భక్తులకు అందుబాటులో ఉంచేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ ఆభరణాలు అలంకరించినటువంటి ఆ స్వామివారిని చూసిన భక్తులు ఏ విధంగా తన్మయం చెందారనే విషయం కూడా అడిగి తెలుసుకుని చూస్తే కనుక లోపల చూశారు కదా, సాధారణంగా రథసప్తం పర్వదిన నిజరూప దర్శనం కోసం తప్పిస్తుంటారు. కానీ ఈసారి 2 రోజుల పాటు ఆభరణాలు అలంకరించినటువంటి స్వామిని మూల విరాట్లో ఏ విధంగా మీరు తన్మయించారు? చాలా అదృష్టం నిజంగా. ఆభరణాలతో ఈరోజు అలంకరించి ఉన్నారు, దర్శించుకున్నాం కూడా. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగుంది. మునుపు ఎప్పుడైనా వచ్చారా ఈ స్వామివారి దేవాలయంకి? ఈ ఆభరణాలు అలంకరించినటువంటి వయసు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు చూసినా కూడా స్వామివారు వెండి ఆభరణాలు, పూల అలంకరణ ఉంటుంది, కానీ స్వర్ణాభరణ అలంకరణలో ఆ స్వామివారి తేజస్ ఎలా అనిపి? నేనైతే నిజంగా అదృష్టవంతురాలని చెప్పాలి. ఎందుకంటే ఈ గుడికి వచ్చి నేను 22 సంవత్సరాలు అయింది. ఇదే ఫస్ట్ టైం వచ్చిన ఫీలింగ్ కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏకవస్త్రంతోనే చూద్దాం స్వామి గారిని, కానీ ఈసారి అయితే మొత్తం సర్వాలంకరణ భూషణం అండ్ ఆయన బంగారంతో అలా స్వామి గారిని చూడాలంటే అదృష్టం ఉండాలి.
ఎంతోమందికి దొరకదు కానీ నాకు దొరికింది. మా ఫ్యామిలీ అంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నేను అయితే చాలా దూరం నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటాను అనమాట. సో ఇక్కడే చదువుకున్నాను, నేను డిప్లొమా చదివాను. సో ఎందుకో ఈరోజు చూడాలి ఊరు అది అనిపించింది. అదే టైంలో అరసవల్లి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా అండ్ స్వామివారిని చూడాలి అనుకున్నాను. నిజంగా నా అదృష్టం బాగుంది, చాలా బాగుంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాత్రం దర్శించుకున్న భక్తులకు బొనంజా లభించిందని చెప్పి చెప్పుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనంతో పాటు ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నప్పుడు మాత్రం ఆ స్వర్ణ ఆభరణాల అలంకరణ చూసిన ప్రతి భక్తులు కూడాను తన్మయం చెందుతున్నారు. ఏడాదికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు స్పర్శించడం, అదేవిధంగా రథసప్తమి పర్వదినాన నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తప్పిస్తున్న ఈ తరుణంలో ఆలయ నిర్వాహకులు ఆ స్వామివారికి ఉన్నటువంటి కేజీల కొలది బంగాళ ఆభరణాలు మాత్రం ఈరోజు ఆ స్వామివారికి అలంకరించడాన్ని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణం నిర్వహించి ఈరోజు మొత్తంగా భక్తులకు మాత్రం ఆ స్వర్ణ ఆభరణాల అలంకరణ చూసేందుకు అనువుగా శనివారం అదేవిధంగా ఆదివారం 2 రోజుల పాటు కూడా అందుబాటులోకి వస్తారు. స్వామివారికి అన్ని విధాలు కూడాను పూజలు నిర్వహించారు, తిరువీధి ఉత్సవాలు కూడా నిర్వహించారు. ఉత్తరద్వార దర్శనాన్ని మాత్రం అర్ధరాత్రి నుండి అందుబాటులో ఉంచడం జరిగింది. స్వామివారికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజు కూడా ఈ స్వర్ణ ఆభరణాల అలంకరణ దర్శన భాగ్యం కలిగించేందుకు భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రపంచంలో ఏకైక దేవాలయం కావడం, ఆ సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలైనటువంటి రథసప్తమి వేడుకల్లో ఏ మేరకు లక్షల మంది ఆ భక్తులు తరలిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరద్వార దర్శనం కోసం కూడా భక్తులు తప్పిస్తున్నారు. ఇటువంటి విశిష్టమైనటువంటి దేవాలయంలో ఆ స్వామివారికి ఈరోజు స్వర్ణ ఆభరణాల అలంకరణ మాత్రం చూసిన భక్తులందరూ తన్మయం చెందుతున్నారు, తమ పూర్వజన శుక్రంగా భావిస్తున్నారు. అరసవల్లికి ఉన్నటువంటి విశిష్టత ఈరోజు ఆభరణాలు అలంకరించినట్టు ఆ స్వామివారి మూలవిటాన్ని చూసినటువంటి భక్తులు మాత్రం తన్మయం చెందారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.